ఎస్సీ హక్కుల పరిరక్షణతో పాటు ప్రజల్లో హక్కుల సాధనకై చైతన్యం కల్పించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ లక్ష్యమని బిఎల్ఆర్ చైర్మన్ కెఎస్ జవహర్ పేర్కొన్నారు. చిత్తూరు ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఈ రోజు ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీల అభివృద్ధి సంక్షేమం, ఎస్సీ యాక్ట్ అమలు తీరుపై కమిషన్ పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలో కుల ధృవీకరణ పత్రాల జారీ, భూ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలని సూచించారు. ప్రధానంగా దళితుల యొక్క హక్కులు, అదేవిధంగా వివక్షత అనేది ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా దాన్ని ఏ విధంగా రూపుమాపాలనే దాని మీద పర్యటన చేస్తూ ఒక పక్క ప్రజల్లో చైతన్యం కల్పించడం, అదేవిధంగా అదే ప్రజలకి హక్కుల గురించి బోధించడం, హక్కుల పరిరక్షణకి అధికారులతో మాట్లాడటం ఈ కమిషన్ బాధ్యతగా తీసుకోవటం. దీనిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా చూసినప్పుడు ఆది ఆంధ్రాకు సంబంధించినటువంటి కుల ధృవీకరణ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గ్రహించాం. దాన్ని ఇమీడియట్ గా కలెక్టర్ గారితో రెండింటికి మాట్లాడి ఆ గ్రామాలకు సంబంధించి ఆది ఆంధ్రాకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఒకేసారి తొలగించడానికి, ఎందుకంటే సాధారణంగా రెవెన్యూ అధికారులు నేను వెళ్ళి వేరే కులం పేరు చెప్పినా ఏం చెప్పినా అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత పంచనామా చేయాలి, అదేవిధంగా గ్రామంలో చాటింపు వేసుకోవాలి, దాని తర్వాత ధృవీకరణ చేయాలి, కుల ధృవీకరణ చేయాలి. అవి ఏం చేయకుండా గుడ్డిగా తిరస్కరించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పాడవుతా ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేయటం. అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే సిఎంసి వేలూరు సంబంధించి ఒక 22 ఎకరాల భూమిని వాళ్ళు ఆక్రమించారని, అదేవిధంగా అక్కడున్న వ్యక్తులు వాళ్ళపై దాడి చేశారని చెప్తా ఉంటే వాళ్ళు 20 ఎకరాల పైన ఉన్నటువంటి ఒక దళిత కుటుంబం భిక్షాటన చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు కూడా తెలుసుకొని ఇమీడియట్ గా దాన్ని క్లియర్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా చర్యలు తీసుకోమని కలెక్టర్ గారిని ఆదేశిస్తాం. లేదు అదేదైనా ఇబ్బంది ఉందంటే మా కమిషన్ మెంబర్స్ వచ్చి నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు ఏమన్నా అవి కూడా తెలుసుకోవడానికి అవసరమైతే వచ్చే నెలలో వాళ్ళ ఒక ప్రోగ్రాం ప్రత్యేకంగా పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఈ జిల్లా దాదాపుగా, ఎందుకంటే అట్రాసిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించి, భూమికి సంబంధించి, దారులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువగా రైజ్ అవుతా ఉన్నాయి. ఎక్కడా కూడా మమ్మల్ని కొట్టారు, తిట్టారు ఇలాంటివి ఏం లేవు. ఎందుకంటే చాలా సంతోషం.